హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఈ సంవత్సరం రిలీజ్ అయిన నోటిఫికేషన్లో అతిపెద్ద నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 14,542 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన కేవలం అర్హత డిగ్రీ మాత్రమే. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరిదాకా చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి. ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ CGLకి సంబంధించిన నోటిఫికేషన్ అండి. మనకు అప్లై చేసుకోవడానికి 9 జూన్ 2025 నుండి 4 జూలై 2025 వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో మనము ఈ డేట్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజు పేమెంట్ చేయడానికి 5th జూలై వరకు అవకాశం అయితే ఉంది. వీటికి సంబంధించిన ఏదైనా కరెక్షన్స్ ఉంటే 9th జూలై నుండి 11th జూలై వరకు పెట్టుకోవచ్చు. టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ చూసుకుంటే 13th ఆగస్ట్ నుండి 30th ఆగస్ట్ వరకు నిర్వహిస్తారు. టైర్ 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ చూసుకుంటే డిసెంబర్ 2025లో నిర్వహిస్తామని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది నోటిఫికేషన్లోనే. ఇందులో చాలా రకాల ఉద్యోగాలు, చాలా రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఉద్యోగాలు చూసుకుంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఎక్సైజ్ ఇన్స్పెక్టరు, ఎగ్జామినర్ ఇన్స్పెక్టరు, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసరు, సబ్ ఇన్స్పెక్టరు, సెక్షన్ హెడ్, రీసెర్చ్ అసిస్టెంటు, సబ్ ఇన్స్పెక్టరు, జూనియర్ ఇంటెలిజెన్స్ సంబంధించి, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటరు, ఆఫీస్ సూపరింటెండెంట్, ఆడిటరు, అకౌంటెంటు, సీనియర్ అకౌంటెంటు, సీనియర్ అసిస్టెంటు, పోస్టల్ అసిస్టెంటు, సార్టింగ్ అసిస్టెంటు, ట్యాక్స్ ఇన్స్పెక్టరు, CBIలో సబ్ ఇన్స్పెక్టరు, ఈ విధమైన ఉద్యోగాలు అయితే ఉండడం జరుగుతుంది. ఏజ్ చూసుకుంటే 18 to మ్యాక్సిమం 32 years వరకు కూడా ఏజ్ అయితే మనకు కొన్ని ఉద్యోగాలకైతే ఉంది. నోటిఫికేషన్లోనే క్లియర్గా మనకు ఎన్ని వ్యాకెన్సీస్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. 14,582 టెంటేటివ్ అన్నారు. ఇవి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే ఇండియన్ సిటిజన్ ఉంటే సరిపోతుంది. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే SC STకి 5 years, OBCకి 3 years, ఫిజికలీ హ్యాండిక్యాప్కి 10 years. క్వాలిఫికేషన్ చూసుకుంటే 2 రకాల ఉద్యోగాలకు మాత్రం ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది, మిగతా అన్ని ఉద్యోగాలకు డిగ్రీ. సో ఆ 2 రకాల ఉద్యోగాలు ఏంటంటే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ కానీ లేదంటే స్టాటిస్టిక్స్ కానీ ఇలాంటి కోర్సెస్లో చేసి ఉండాలి. స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించి ఇవన్నీ లేదు, మేము బ్యాచిలర్ డిగ్రీ చేసామంటే మీరు ఇంటర్మీడియట్లో అట్లీస్ట్ మ్యాథమెటిక్స్ అయితే చదువుకొని ఉండాలి. నెక్స్ట్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 పోస్టులకు చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఈ 2 పోస్టులు తప్ప మిగతా అన్ని పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా డిగ్రీ చేసింటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ 2 పోస్టులకు తప్ప మిగతా అన్ని పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హతతో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 100 రూపీస్ అండి. SC ST, ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మెను, ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు నుండి అయితే ఎగ్జామ్టెడ్ ఉంటుంది. OC OBC అభ్యర్థులు మాత్రం 100 రూపీస్ ఫీజు పేమెంట్ చేయాలి. మన సొంత రాష్ట్రంలో జాబ్ ఉంటుంది, సొంత రాష్ట్రంలో ఎగ్జామ్ రాసుకోవచ్చు. సొంత రాష్ట్రంలో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంలో సెంటర్స్ ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణగిరి, ఒంగోలులో మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉండడం జరిగింది. సొంత జిల్లాలో వర్క్ చేసుకోవచ్చు, సొంత జిల్లాలోనే ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. సో దీనికి సంబంధించిన ఏదైతే డీటెయిల్డ్ సిలబస్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఎగ్జామ్స్ అనేవి షిఫ్ట్ వైజ్ జరుగుతాయి. ఖచ్చితంగా నార్మలైజేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో మనకు డిఫరెంట్ షిఫ్ట్లో జరుగుతాయి కాబట్టి నార్మలైజేషన్ అయితే అప్లికబుల్ చేసి ఫైనల్ మెరిట్ లిస్టు, కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. టైర్ 1 ఎగ్జామ్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షను, 100 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది. 1 hour టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. టైర్ 2 చూసుకుంటే మనకు సబ్జెక్ట్ వారీగా కొన్ని సబ్జెక్ట్స్కి చేంజ్ అవుతాయి. మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్, స్టాటిస్టిక్స్ కొన్ని ఉద్యోగాలకు మాత్రమే ఉంటుంది. డేటా ఎంట్రీ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా టెస్ట్లు కండక్ట్ చేసి ఎవరైతే క్వాలిఫై అవుతారో మెరిట్ బేసిస్ మీద జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
నెగిటివ్ మార్క్స్ కూడా ఉండడం జరుగుతుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అభ్యర్థులు పూర్తి వివరాలు, క్వాలిఫికేషను, అలాగే మీరు సిలబస్ చూసి ప్రిపేర్ అవ్వండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే స్టార్ట్ చేశారు. ఆన్లైన్లో అప్లై చేసుకొని ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.